రాను రాను మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నాయి. కన్న పిల్లల్ని, కట్టుకున్న భార్యను కూడా పట్టించుకోకుండా ఇతర మహిళలతోటి అక్రమ సంబంధం పెట్టుకుంటున్నటువంటి సందర్భాలు ఎన్నో చూస్తున్నాం. కానీ ఇప్పుడు తను ఉద్యోగం చేస్తూ భార్య పిల్లల్ని సాకుతూ ఉండాల్సినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి తను భార్య పిల్లల్ని వదిలిపెట్టి వేరే అమ్మాయితో ఉంటున్నాడన్నటువంటి ఒక ఆవేదనతోటి ఇక్కడ హనుమకొండ డీఓ కార్యాలయానికి ఒక కుటుంబం వచ్చింది. తన ఇద్దరు పిల్లలతోటి ఇక్కడికే వచ్చి తన ఆవేదన మాత్రం అధికారులకు విన్నవించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. తన పిల్లలకు తాను తన భర్తనే పట్టించుకోకపోతే ఇంకా తనకు దిక్కెవరన్నటువంటి ఒక ఆవేదన మాత్రం వాళ్ళలో వ్యక్తమవుతుంది. ప్రస్తుతానికి భాగ్యలక్ష్మి అనేటువంటి ఒక మహిళ తన ఇద్దరు పిల్లలతో వచ్చిన నేపథ్యంలో ఒకసారి వారి వివరాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందమ్మా? మీ పేరు, మీరు ఎక్కడ ఉంటారు, మీ సార్ ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు? మాది దేవన్నపేట సార్. హన్మకొండ డిస్టిక్ దేవన్నపేట, హసన్పర్తి మండల్. మేము ఇంతకుముందు ఇక్కడ హంటర్ రోడ్‌లో ఉంటిమి సార్. హంటర్ రోడ్‌లో 2024 నుండి మా భర్త అదే వంటి మామిడిపల్లి అయిన వాళ్ళ స్కూల్ టీచర్ తోటి అదే అదే స్కూల్‌లో చేస్తది. వర్ధన్‌పేట మండల్ నల్లబెల్లి విలేజ్ సార్. ఆ అమ్మాయితోటి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకొని మమ్మల్ని వదిలేసి నన్ను చాలా సార్లు కొట్టడం స్టార్ట్ చేసింది సార్. అది ఏంటిది డైవర్స్ పేపర్స్ తీసుకొచ్చి సైన్ చేయమని టీపైకేసి నా తల పగలగొట్టింది సార్. ఆ క్రమంలో నేను నా సెల్ లాగేసుకున్నాడు. నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉండే సెల్ లాగేసుకున్నాడు. నాకు ఇంటికి అసలు నా పిల్లలకు నాకు కావాల్సిన ఏం కూడా 2024 అంతకుముందు నుండి కూడా మమ్మల్ని అసలు చూసుకోకపోయేది. పట్టించుకోలేదు సార్ ఇన్ని సంవత్సరాల నుండి. ఇప్పుడు ఆ అమ్మాయితోటి తిరిగిన కాంచెల్లి మొత్తమే మాకు డైవర్స్ ఇవ్వమని డైవర్స్ ఇచ్చేస్తే నేను ఆ అమ్మాయిని చేసుకుంటా, ఆ అమ్మాయి ₹1,00,000 సంపాదిస్తుంది అని మా అత్త, మా ఆడపడుచు, మా ఆయన ముగ్గురు కలిసి నా మీద గడ్డి మందు తాగమని ఒత్తిడి చేసి నా నా మీద కూర్చొని నాకు పోసిల్లు సార్. పోస్తే వన్ డే పోసినాక కూడా నన్ను తీసుకుపో బావ హాస్పిటల్‌కి అని చెప్పిన సార్. నేను చెప్తే నన్ను తీసుకెళ్ళలేదు. నేను 4కి జరిగింది ఈ విషయం. 4కి జరిగితే నైట్ 9కు గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్లారు. గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఆమె దగ్గరికి తీసుకెళ్ళి మళ్ళీ ఇంట్లో తీసుకొచ్చి పడుకోబెట్టారు. మళ్ళీ నెక్స్ట్ డే 12కి సాటర్డే రోజు ఇది జరిగింది. సండే రోజు బావ నన్ను బండి మీద కాదు కార్‌లో తీసుకుపో, నాకు పై తిరిగినట్టు అయితుంది అని అంటే కార్‌లో తీసుకుపోకుండా బండి మీద తీసుకొచ్చిన తర్వాత హాస్పిటల్‌లో పడిపోయినా సార్ నేను. పడిపోయిన ఆ మేడము ఆదిత్య హాస్పిటల్, గో టు ఆదిత్య హాస్పిటల్ అది ఇంకా ఏమో హాస్పిటల్ 2 రాసింది సార్. రాస్తే సండే రోజు మళ్ళీ ఆదిత్య హాస్పిటల్‌కి తీసుకొచ్చినాక నాకు ఎవరి ఫోన్ నెంబర్లు మా వాళ్ళవి నా దగ్గర ఫోన్ లాక్కున్నాడు కాబట్టి నా దగ్గర ఎవరి ఫోన్ నెంబర్లు కూడా నాకు అసలు గుర్తుకు రావట్లేదు. ఆ అమ్మాయిని అక్కడ ఆదిత్య హాస్పిటల్‌లో చేసి ఆ అమ్మాయిని అడిగిన నర్స్‌ని, నాకు ఫోన్ కావాలి, ఇట్లా నేను మా వాళ్ళకి ఫోన్ చేసుకోవాలి. ఇక్కడ వీళ్ళందరూ మా అత్తయ్య, మా ఆడపడుచు, మా బావ, మా తోటికోడలు, మా ఆయన వీళ్ళందరూ కనబడుతున్నారు. మా వాళ్ళు ఎవరు కనబడట్లేదు ఏందని చూసి నేను మా ఆ అమ్మాయిని ఫోన్ తీసుకురమ్మంటే తీసుకొస్తే అటెండర్ ఫోన్ తీసుకొస్తే ఆ ఫోన్ నేను మా అక్కకి ఫోన్ చేద్దామని ట్రై చేస్తే నాకు ఎంత చేసినా మా అక్క ఫోన్ నెంబర్ గుర్తుకు రాలేదు సార్. మా మేనమామ మా ముగ్గురు పెళ్ళిళ్ళు చేసిండు. మా బాపు మేము 5 ఇయర్స్ అప్పుడు చనిపోయిండు. 5 ఇయర్స్ అప్పటి నుండి మా మామ మా బాధ్యత తీసుకొని మా ముగ్గురు పెళ్ళిళ్ళు చేసిండు సార్. మా మామ నెంబర్ మాకు చిన్నప్పటి నుండి గుర్తు. మా మామకి ఫోన్ చేసి అరే ఫోన్ చేయరా మా మామకి నెంబర్ చెప్తున్నా అంటే మా మామ నెంబర్‌కి ఫోన్ చేస్తే మా మామది కలిస్తే మా చెల్లికి చెప్పిండు సార్. చెప్తే మా చెల్లి వచ్చేసి ఎమ్మటే ఇక్కడ బ్రతకదని వాళ్ళు చెప్తే మా చెల్లి యశోద హాస్పిటల్‌కి వెళ్దాము, ఎంత ఖర్చయినా మంచిదే అని యశోద అంబులెన్స్ మాట్లాడి యశోద హాస్పిటల్‌కి వెళ్దామని అంబులెన్స్ ఎక్కినాం సార్. ఎక్కంగానే వీళ్ళందరూ వెళ్ళిపోయారు సార్. మా ఆయన ఆ టైంకి మీ చెల్లి రాకపోతే మీ పరిస్థితి ఇబ్బందికరంగా ఉండేది. అసలు బ్రతకదని అన్నారు సార్ వాళ్ళు. అసలు బ్రతకదన్నారు. ఏదో హోప్స్ తోటి మా చెల్లి అది యశోద హాస్పిటల్‌కి తీసుకెళ్ళింది. నేను అక్కడికి వెళ్ళగానే ఏమైందనంటే జనగాం వెళ్ళగానే మధ్యలో నాకు పిడిసొచ్చింది. కాలు రెక్కలు గుంజుకొస్తున్నాయి. వీళ్ళు తొందరగా వెళ్ళమని అంబులెన్స్ ఆయనకి చెప్తే తీసుకెళ్ళిండు సార్ అక్కడికి. నేనే ఎక్కమన్నా సార్ మా ఆయనని. "నువ్వు కూడా ఎక్కు బావ" అంటే ఎక్కిండు. తను ఎక్కిన తర్వాత మేము అక్కడికి యశోద హాస్పిటల్‌కి పోయిన తర్వాత ఏమైందనంటే తను పారిపోయిండంట సార్. పారిపోతే చెల్లేసి పారిపోయిండు. పారిపోతేనే చెల్లి
పారిపోతుంటే చెల్లి సీఐ సార్‌కి ఫోన్ చేసి, "మాకు హెల్ప్ చేయాలి సార్. మీ ఆధ్వర్యంలో మాకు పంచాయతీ జరిగింది. మా అక్క కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు కదా! మా అక్కయ్యకి హెల్ప్ చేయండి. మా అక్క మా పిల్లల కోసం బతకాలి. ఆ! ఇద్దరు పిల్లలున్నారు సార్" అని చెప్పేస్తే సారు ఎమ్మటే ఫోన్ చేసి, "అమ్మాయి చావు బతుకులలో ఉంది. నీ ఫ్యామిలీ, నీ లైఫ్ వాళ్ళని కాపాడుకోవాలి. నువ్వు అక్కడి నుండి కదలొద్దు" అని చెప్పేస్తే మళ్ళీ వచ్చేసిండట సార్. వచ్చేసి అప్పటికి కూడా మా తమ్ముడు, మా చిన్నమ్మ కొడుకు 10,000 పే చేసిండట సార్. పే చేసి అడ్మిట్ చేసుకోవడానికి తమ్ముడు 10,000, అంబులెన్స్‌కి మా అక్క వాళ్ళ ఆయన మా బావగారు 3,000 అంబులెన్స్‌కి కట్టిండట. అదే అంబులెన్స్‌లో పారిపోవడానికి ట్రై చేస్తే సీఐ సార్ ఫోన్ చేసి చెప్పగానే దిగి వచ్చేసి సరే అని ఆయన చూసుకుంటా అని ఆడ వాళ్ళు అడ్మిట్ చేసుకోవడానికి సైన్ చేసిండంట సార్. సైన్ చేసేసి మళ్ళీ నాకు ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పేసి వాళ్ళు లోపలికి తీసుకెళ్ళి నాది పుస్తెల తాడు, నాకు చైన్ ఉండే సార్, ఇయర్ రింగ్స్ అవి మా ఆయన తీసుకున్నాడు సార్. నా ఈ పట్టీలు అవన్నీ ఆయన లాక్కున్నాడు. లాక్కొని వచ్చేసి నన్ను ఐసీయూలోకి తీసుకుపోయిన తర్వాత నాకు లంగ్స్ ఇన్ఫెక్షన్ అయింది సార్. క్రియేటిన్ లెవెల్స్ 4.9 ఉన్నది. అయితే డయాలసిస్ చేయాలమ్మా నీకు అని చెప్పేసి ఆర్గ్యుమెంట్స్ అన్నీ తీసేసి తనకిచ్చేస్తే తనే పట్టుకున్నాడు సార్. అయితే ఏమైందనంటే నాకు లంగ్స్ డయాలసిస్ చేస్తంటే వచ్చి నాకు ఇంత 15,00,000 అయితాయంట, 20,00,000 అయితాయట ఇలా ఉంటే అని నాకు చెప్తున్నాడు. చెప్తంటే నేను ముందు అయితే అని చెప్తున్నాడు తప్ప మీ ప్రాణం ఎట్లుందని అంటలేడు. ఆరోగ్యం ఎట్లుందని అడుగుతలేడు. అడగట్లేదు సార్. అడగట్లేదు. అయితే అయినా నేను నా పిల్లల కోసం నేను బ్రతకాలి అని అనుకున్నా సార్. నేనేమో అనలేదు. ఏది రెస్పాండ్ కాలేదు. నాకు ట్రీట్మెంట్ జరుగుతుంటే వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. నెక్స్ట్ డే నేను ఎళ్తా అని మరి నేను ఎళ్ళనా అని అంటే నేనేమనలేదు సార్. వెళ్ళిపోయిండంట నెక్స్ట్ డే. ఇప్పుడు అక్కడ ఈ ఈ సిట్యుయేషన్ అంతా ఎప్పుడమ్మా యశోద హాస్పిటల్‌లో ఆ ట్రీట్మెంట్ ఎన్ని రోజులైతుంది జరిగి? అంటే 11వ తారీఖు నుండి సార్. ఈ నెలలా? జనవరి 11. ఆ! జనవరి 11 నుండి 28 వరకు జరిగింది సార్. హ్మ్. 28 వరకు మధ్యలో పారిపోయిండు సార్. బిల్లు కట్టకుండా పారిపోతే సీఐ సార్‌కి ఫోన్ చేసి బిల్లు కట్టి ఆ అమ్మాయి హైదరాబాదా? హైదరాబాద్ సార్. హైదరాబాద్‌లో బిల్లు యశోద హాస్పిటల్‌లో బిల్లు కట్టాలి. ఆ అమ్మాయిని సేఫ్‌గా తీసుకొని రావాలని సార్ చెప్పారు సార్. సార్ చెప్పేస్తే ఏమైందనంటే లాస్ట్‌కి డిశ్చార్జి రాస్తామమ్మా. నువ్వు నీపై అంటే నువ్వు బ్రతుకుతావనే హోప్స్ అయితే ఏం లేవు. నువ్వు ప్రాణాలతోటి గాడ్ గిఫ్ట్ అది మా చేతిలో అయితే ఏం లేదు. కాకపోతే హాస్పిటల్‌లో ఉంటే ఇన్ఫెక్షన్స్ అయితాయని డిశ్చార్జ్ రాస్తున్నాము. నీకు బ్రీతింగ్ ఇన్ఫెక్షన్ అయినా ఏదైనా బ్రీతింగ్ రాకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లమ్‌నైనా మీకు ఆరోగ్యంగా చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా అతను మిమ్మల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. మీ తమ్ముడు వాడు అడ్వాన్స్ కట్టిండు. మీ చెల్లి వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళింది. పారిపోయేటువంటి క్రమంలో మీ ఆయన చేసిండు. మరి ఆ తర్వాత సిట్యుయేషన్స్ ఏం జరుగుతున్నాయి? మరి ఎందుకు మీకు దూరంగా ఉంటున్నాడు? మరి ఆ అమ్మాయితోటి ఎప్పటి నుండి వాళ్ళకి ఆ కమ్యూనికేషన్స్ ఉన్నాయి? 2024 సార్. 2024 అక్టోబర్ నుండి సార్ ఆ అమ్మాయితోటి. హ్మ్. ఇక మొత్తం మమ్మల్ని అవాయిడ్ చేసిండు సార్. హాస్పిటల్‌లో కూడా నన్ను కేరింగ్ ఏం లేదు. హ్మ్. నాకు ఏది అయినా కూడా నేను హాస్పిటల్‌లో నాకు లంగ్స్ ఇన్ఫెక్షను, ఊపిరితిత్తులు మొత్తం డ్యామేజ్ అయినాయి. లివర్ 50% బ్రెయిను, రైట్ ఐ కనబడలేదు నాకు. నాకు మొత్తం మా చెల్లె చూసుకునేది సార్. కానీ ఒక చుక్క వాటర్ కూడా నేను మింగలేకపోయినా. అలాంటి పరిస్థితులలో నన్ను వదిలేసి వచ్చింది సార్. డిశ్చార్జ్ చేస్తా అని డిశ్చార్జి రాసినాక వదిలేసి వచ్చేసిండు. వదిలేసి ఓన్లీ అంటే ఔటింగ్ స్లిప్ ఒకటే అక్కడ పెట్టేసి డిశ్చార్జ్ సమ్మతి సహా నా ఈ హాస్పిటల్ చిట్టీలన్నీ పట్టుకొని పారిపోయిండు సార్. పారిపోతే ఎమ్మటే మళ్ళీ నేను ఔటింగ్ నేను బయటికెళ్ళాలి అనంటే ఔటింగ్ స్లిప్ ఒకటే ఉంది. మళ్ళీ నేను రీహాబ్ సెంటర్ చూసిల్లు సార్. అంటే హోప్స్ లేవు కాబట్టి ఇక్కడే హాస్పిటల్ దగ్గరలో ట్రీట్మెంట్ ఇప్పియాలి. మా చెల్లికి బతుకుతది కావచ్చు, మంచిగుండాలి, క్యూర్ అయినంకనే ఎళ్దాం, ఎన్నైనా పెట్టుకుంటామనే హోప్ తోటి గుడ్ లైఫ్ రీహాబిలిటేషన్ సెంటర్‌కి తీసుకెళ్ళిల్లు. నన్ను అలా అడ్మిట్ చేయడానికి మా అన్న అక్కడే రెడ్డి అని ఉంటాడు సార్, పెద్దమ్మ కొడుకు. అయితే మరి ఈ అమ్మాయి హాస్పిటల్ డిశ్చార్జ్ సమ్మరీ లేదు. ఎట్లా మరి ఈ అమ్మాయిని ఔటింగ్ బయటికి పంపాలి అని అంటే అవన్నీ అవసరం కదా అని అడిగితే తను అన్న ఫోన్ చేసిండు, బావ ఇట్లా అవన్నీ పట్టుకొని వెళ్ళినాం, మరి చెల్లెని ఇప్పుడు రిహాబ్ సెంటర్‌కి తీసుకెళ్ళాలి. ఎట్లా అంటే ఆ అన్న ఆధార్ కార్డ్ తోటి ఆ హాస్పిటల్‌లో రికమెండేషన్ చేస్తే ఆ అన్న ఆధార్ కార్డ్ పెడితే బయటికి పంపించిల్లు సార్. అంతలో మేము రిహాబ్ సెంటర్‌కెళ్ళాము. వెళ్తే అక్కడ కంటిన్యూగా ట్రీట్మెంట్స్ జరిగింది సార్. నాకు 2 సార్ల ఐస్ క్లోజ్ అయినాయి. బ్రీతింగ్ ప్రాబ్లమ్ అయింది. మామూలుగా ఎక్కిళ్ళేలాగా ఇక్కడమ్మా ఇదంతా ఓకే. మీకు హెల్త్ సీక్వెన్స్ అంతా మీ ఇబ్బందికర వాతావరణంలో ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు ఎప్పటి నుండి
నుండి తను మిమ్మల్ని దూరం పెడుతూ 2024 నుంచి అంటున్నారు. హ్మ్. కానీ మీరు ఆయనతోటి చివరిగా ఎన్ని రోజులైతుంది వాళ్ళ ఇంట్లో ఉండి? చివరిగా అంటే జనవరి లాస్ట్ సార్. ఈ 2026 జనవరి. హ్మ్. అది లాస్ట్ సార్ ఇగ. మీ ఇల్లెక్కడమ్మా? ఉండేదెక్కడ మీరు? మేము ఓన్ ప్రాపర్ దేవన్నపేట సార్. ఆ! హసన్పర్తి మండల్ దేవన్నపేట. అంటే మేము వెళ్ళింది మాత్రం జనవరిలో మమ్మల్ని తీసుకొనెళ్ళి పిల్లల్ని ఇక్కడికి అప్ అండ్ డౌన్ చేయించిండు. ఇక్కడ అంటర్ రోడ్ శ్రీ చైతన్య స్కూల్‌కు. అంటే ఇక్కడ ఉన్నారా మీరు రూమ్ తీసుకొని? అంటర్ రోడ్‌లో జరిగింది సార్. అంటర్ రోడ్‌లో జరిగింది. పాయిజన్ అదైతే దేవన్నపేటలో జరిగింది సార్. ఓకే. ఇప్పుడు మీకు ఆ అమ్మాయితోటే ఉంటా అని చెప్తన్నాడా? లేకపోతే అసలు మీరెందుకింత కన్‌ఫ్యూజన్‌లో మిమ్మల్ని పట్టించుకోవడం లేదనుకుంటున్నారు? మీరు ఆ అమ్మాయితోటి ఉండడానికి ప్రూఫ్ ఏముంది అసలు మీకు? ఆ అమ్మాయితోటి ఉండడానికి ప్రూఫ్ అననంటే చార్ట్ షీట్ ఉంది సార్. ప్రూఫ్స్ అననంటే నా దగ్గర సెల్లులో ఉండే లాగేసుకున్నాడు. ఆ అమ్మాయినే చేసుకుంటే రూ. 1,00,000 సంపాదిస్తది. మా అత్త, మా ఆడపడుచు, మా ఆయన గూడా అన్నారు సార్ నన్ను కూర్చుండబెట్టి సాదుతది. నా కొడుకుని కూర్చుండబెట్టి సాదుతది. మా తమ్ముడిని కూర్చుండబెట్టి సాదుతది అది. నువ్వేం పీకుతావే మీ అందరు ఆడోళ్ళే. మీరు పీకేదేం లేదు. మిమ్మల్ని కాళ్ళు, చెప్పులు అరిగేటట్టు మిమ్మల్ని తిప్పకుంటే చూడు. మీరందరూ నాశనం అయిపోవాలి అని నాతోటి వాదనలోకి దిగి నన్ను చంపడానికి ట్రై చేసిర్రు సార్. గాడ్ గిఫ్ట్ నేను బతికినా సార్. ఇప్పుడు మీ కుటుంబం వాళ్ళకెట్లా పరిచయం అసలు వాళ్ళు? మా మేనబావ సార్. మాకు వాళ్ళతోటి ఎలాంటి పరిచయాలైతే లేవు సార్. మేనబావ అంటున్నావు కదా మరి? అదే మేనబావ అనంటే మా బాపు మా చిన్నప్పుడు 5 ఇయర్స్ అప్పుడే చనిపోయిండు. మాకెవరు లేరు. మేము ఏ ఊర్లోకి గూడా పోలేదు సార్. మా అమ్మ కూలి పని చేసుకుంటే బతికేటోళ్ళము. మేము మా అత్త, మా మామ, మా వోళ్ళు ఎవరు మాకు తెలియదు. తనంతట తానే వచ్చిండు సార్. చేసుకుంటానే వచ్చిండు. అలా ఎలా అంటే ఇప్పుడు వచ్చిండు మీరేం చేస్తున్నారు ఇప్పుడు? తనంతట తాను రావడం అంటే మీకు నాది డిగ్రీ సెకండ్ ఇయర్ సార్. అప్పటికి ఉద్యోగం వచ్చిందా? ఆ! అంత ఎప్పుడో వచ్చేసింది సార్. 18లోనో ఏమో వచ్చేసింది. తనే వచ్చిండు. తనే వచ్చి చేసుకొని నే అంటే మేనత్త బిడ్డను బామర్ది వరుసన ఆ అమ్మాయిని ఇష్టపడ్డా. ఆ అమ్మాయితోటి ఛాలెంజ్ చేసినా నిన్ను చేసుకుంటా అని ఛాలెంజ్ చేసినా అని వచ్చి చేసుకున్నాడు సార్. మాకు అలాంటి వ్యక్తులని వాళ్ళ గుణాలు అలాంటివి ఏం తెలియదు. మిమ్మల్ని అంటున్నావు అంటే ఒక ఛాలెంజ్ చేసి మీ జీవితాన్ని నాశనం చేసాడు అనుకోవచ్చా? అంటే ఆయన నాతోటి ఛాలెంజ్ కోసం మీ జీవితాన్ని బలి చేసాడు అనుకోవచ్చా? అవును సార్. ఆ ఛాలెంజ్ తోటే నా జీవితం ఆగమైంది సార్. నా జీవితం ఇప్పుడు పిల్లలు పుట్టినంక కూడా నాకు తోటి ఇప్పటి వరకు 2012 నుండి 2026 వరకు గూడా నాకు ప్రతి విషయం సార్ ఆ అమ్మాయిలతోటి ఏది చేసినా, ఏది మాట్లాడినా ఆ అమ్మాయి ఇట్లా, ఈ అమ్మాయి ఇట్లా అని మాట్లాడేది. ప్రస్తుతం అంటే మామిడిపల్లి స్కూల్‌లో టీచర్‌గా చేసేటప్పుడు గూడా పొట్టిది, పొడుగుది అని ఇలాంటి వల్గర్ మాటలు మాట్లాడిస్తాను. మాట్లాడితే నా బిడ్డ ఒకరోజు అడిగింది, "మమ్మీ నా ముందు ఇట్లా మాట్లాడుతున్నాడని." మా పాప ఏడ్చింది సార్ పడుకునేటప్పుడు. ఇద్దరు నా మీద చెయ్యేసి, కాలేసి పడుకుంటారు. మమ్మీ నాతోటి డ్యాడీ ఇట్లా తిడుతున్నాడు అమ్మాయిలను. నేను గూడా ఒక అమ్మాయినే గదా! అట్లా అంటే నేను నెక్స్ట్ డే మమ్మల్ని అవాయిడ్ చేసి పడుకోవడము. ఆయన ఒక రూమ్‌లో పడుకోవడము. మేము ముగ్గురం ఒక రూమ్‌లో పడుకోవడం. డోర్ కొట్టి ఎందుకు బావ ఆ నిమిషమే అడగాలనిపించింది సార్ నాకు. నువ్వు సరే అంటివి బయట ఇన్నాను అనుకున్నారా? కానీ నా బిడ్డ బాధపడతాంది. నువ్వు ఒక తల్లికి పుట్టినోడివి. నా బిడ్డ గూడా నీ బిడ్డ. అంటే తను ఎంత బాధపడ్డది. నువ్వెందుకన్నావు బావ అలాంటి మాటలు అనొద్దు పిల్లల ముందు. ఆమె ఎంత బాధపడుతుంది అని అడిగిన సరే. అడిగిన రోజు గూడా చాలా కొట్టింది సార్. కొడితే నాకు ఈ తొంట్ల పైన ఎర్రగా కమిలిపోయి గడ్డలు మోచేతుల కాడ గూడా ఇంత ఇంత గడ్డలయినాయి సార్. నేను 3 డేస్ వరకు లేవలేదు సార్ నేను. అలాంటివి చాలా సార్లు చేసింది సార్. అంటే నా మ్యారేజ్ ముందు నుండి ఇప్పటి వరకు కూడా. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ అమ్మాయినే చేసుకుంటా. నువ్వు వద్దు. డైవర్స్ ఇవ్వాలి అని చెప్పేసి నాకు మొన్న ఇయరింగ్ వెళ్ళిన సార్. 17వ తారీఖు 7వ నెల 2026 సార్. హియరింగ్ అంటే మీరేమన్నా యాక్సెప్ట్ చేసిండ్రా? హియరింగ్ వెళ్ళడానికి? వెళ్ళలేదు ఆ! సార్. అంటే వాళ్ళు కోర్టు హాజరుపరుస్తారు గదా సార్. డేట్ ఇచ్చిల్లు. హియరింగ్ డేట్ ఇచ్చేసిల్లు. ఆ కోర్ట్‌కి అటెంప్ట్ కావాలన్నారు గాబట్టి నేను ఆహ్, ఏంటి సార్ లాయర్‌ని ఇంకా నేను మాట్లాడుకోలేదు. వాళ్ళు నోటీసులు పంపించిల్లు గాబట్టి కోర్ట్‌కి అటెంప్ట్ కావాలని వెళ్ళిన సార్. వెళ్తే మా అత్త, మా ఆయన మీ ఇంటిల్లిపాదిని ఆగం చేస్తాం మేము. నువ్వు ఎక్కడ దొరికినా చంపుతామే నీ పిల్లలతో సహా పిల్లల్ని, నీ అవ్వను, నీతోటి ఎవరున్నారు నీ అక్క చెల్లెలను, నీ బావ మర్దినను ఎక్కడనైనా చంపేస్తామని వార్నింగ్ ఇచ్చిండు సార్. ఆ భయంతోటి మేము ఒక 2, 3 అవర్స్ వరకు మేము కోర్ట్‌లో నుండి బయటికెళ్ళలేదు సార్. బయటికెళ్ళకుండా అక్కడే కూర్చొనున్నాము. మాకు ప్రాణ భయమైతే ఉంది సార్. ఈ పెళ్ళై ఎన్నేళ్ళైతుందమ్మా? పెళ్ళయి సార్ 2012 అని అంటుంటే 14 ఇయర్స్ సార్. 14 ఇయర్స్ అవుతుంది. 14 ఇయర్స్ నుండి అనంటే నేను అడ్జస్ట్ అవ్వకుండా పోయినా సార్. ఎందుకంటే నా పిల్లల కోసం.
నా లైఫ్ బాగుండాలి. ఏంటనంటే తను ఎలాంటోడైనా కూడా నా పిల్లల లైఫ్ బాగుంటది. నా జీవితం ఏమైనా కూడా నా పిల్లలు బాగుండాలి. అదొక్కటే సార్. మీరెందరమ్మా పిల్లలు? అంటే మీ అన్న, మీ అమ్మ, నాన్నలకి? నాకు అన్నదమ్ములు ఎవరు లేరు సార్. మా డ్యాడీ గూడా 97లో చనిపోయిండు. మాకు ఎలాంటి ఎవ్వరూ లేరు సార్. మేము ముగ్గురం ఆడపిల్లలం. మా అమ్మ కూలి పని చేసుకొని సాధింది సార్. మా తాత సంపాదించిన ఆస్తి ఉంటే మాకు ముగ్గురికి కట్నంగా ఇచ్చింది. మనిషికి 10 గుంటలు ఇచ్చింది. నాకు 3 తులాల బంగారం పెట్టింది. నాకు 10 గుంటల భూమి, ఇల్లడుగు జాగా అమ్మింది సార్ 2012లో. ఇప్పుడు అమ్ముకుంటే కోట్లొచ్చు సార్. నన్ను అంటున్నాడు, నువ్వు కట్నం అని అమ్ముకున్నాడు, ఆయనకు రాసిచ్చిండ్రు అది? ఆ! అమ్ముకున్నాడు సార్. తనే అక్కడే ఉంది సార్. వాళ్ళ అన్నకి అమ్ముకున్నాడు. 5 గుంటల పొలం ఉంది. పెళ్లి కట్నం కింద అది రాసిచ్చిండ్రా మీరు? రాసిచ్చినాం సార్. అదే రాసిచ్చినాము. ఇప్పుడు గోల్డ్ ఆర్గ్యుమెంట్స్ గూడా నేను యశోద హాస్పిటల్‌లో ఉన్నాక గూడా అవి గూడా తీసుకున్నాడు సార్ మా దగ్గర. ఇప్పుడు ఎలాంటిది ఏం లేదు. మా అమ్మ ఇళ్లల్లో పని చేసుకుంటూ మమ్మల్ని చదువుకుంటాను సార్. నా పిల్లల్ని, నన్ను. ఆ! ఇప్పుడు నా పిల్లల్ని గూడా నేను గవర్నమెంట్ స్కూల్‌కే పంపిస్తున్నా సార్. ఎలాంటి ఏం లేదు. ఎలాంటి ఆధారం నాకు లేదు సార్. నేను అంటే మెయింటెనెన్స్ ఏద్దాము అని అనుకున్న ఇన్ని రోజులు. తను వచ్చి ఎలాంటి సిట్యుయేషన్స్ కానీ నా హెల్త్ క్యూర్ కాలేదు సార్. నేను కోర్టు చుట్టూ తిరిగే పరిస్థితులలో నేను లేను. కా అలాంటి పరిస్థితులలో నేను ఉన్నా గూడా నాకు నోటీసుల మీద నోటీసులు పంపిస్తున్నాడు. భరణం అని ఆస్తిపాస్తులకు సంబంధించింది 142 అని 142 అని సెక్షన్ ఏసిండు. 35 సెక్షన్ అది ఏంటిది సార్. మళ్ళీ ఇవి ఏసినా గూడా ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యామిలీ కోర్ట్‌లో ఏయలేదు సార్. అది సివిల్ కోర్ట్‌లో ఏస్తున్నాడు. నేను నా పిల్లల్ని పట్టుకొని తిరగలేకపోతున్నా సార్. మీరు డీఓ గారికి గాని, అధికారులకు గాని కలిసారా? కలిసాం సార్. డిఓ సార్‌కి 7వ తారీఖు ఇచ్చేసినాం సార్ మేము. అప్లికేషన్ ఇస్తే సార్ అన్నారు 3 డేస్‌లో అయిపోతది అమ్మ అన్నారు. సరే ఏమని భరోసా ఇచ్చారు? ఏమైపోద్దని చెప్పారు? 3 డేస్‌లో అంటే మేము అన్నాం సార్ తోటి, సార్ నాకు ఇద్దరు పిల్లలున్నారు. నాకు ఎలాంటి సౌకర్యం లేదు. మా అమ్మ కూలి పని చేసుకుంటది. నా భర్త నుండి గూడా నాకు వచ్చేది ఏం లేదు సార్. కొద్దిగా మీరు అడగండి సార్. తనకి ఫోన్ చేసి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటేనన్నా తను ఆ స్కూల్‌కి ఫోన్ చేసి అడుగుతానన్నా ఆ అమ్మాయి కొద్దిగా భయపడతదేమో, మరి తను ఎట్లా ఉంటది చూద్దాము సార్, ఒకసారి అడగండి సార్ అని సార్‌ని అడిగినాం సార్. అడిగితే మేము తొందరగా తీసుకుంటామమ్మా, యాక్షన్ తొందరగా తీసుకుంటాము. మీరు కలెక్టర్ మేడంని కలవండి అన్నారు సార్. మేము నెక్స్ట్ డే 8వ తారీఖు కలెక్టర్ మేడం దగ్గరికెళ్ళాం. మేడం గారు కలిశారు సార్. ఇమ్మీడియేట్‌లీ మేము తీసుకుంటామమ్మా యాక్షన్ అని చెప్పారు. కానీ ఇప్పటివరకు తనని ఇద్దరిని సస్పెండ్ చేయాలి సార్. నాకొచ్చేది ఏంటిది అని అంటే ఒకటమ్మా, నీకు ఎట్లాంటి న్యాయం కావాలనుకుంటా? సస్పెండ్ అవసరమా? సస్పెండ్ చేయాలి సార్. ఒకటమ్మా, ఇప్పుడు సస్పెండ్ అనేది తర్వాత విషయం. మీకు కావాల్సిన న్యాయం ఏది ఫస్ట్ అనేది మాకు కావాల్సింది. ప్రాపర్టీస్ సార్, మా పిల్లలకి ప్రాపర్టీస్ ఎలాంటిది కూడా నా పిల్లలకే చెందాలి. నాకు పాప, బాబు ఉన్నారు సార్. నేను చదువుకోవాలి. నేను కనీసం నాకు వాళ్ళు ఎందరు అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళు? మా బావగారు, ఈయన ఇద్దరు అన్నదమ్ములు, ఆడపడుచు ఉన్నారు సార్. ప్రాపర్టీస్ మ్యాక్సిమం వాళ్ళ పిల్లలకు, మా తోటికోడలి పిల్లలకు, మా ఆడబిడ్డ పిల్లలకి ఇచ్చే అవకాశం 99% ఉంది సార్. ఎందుకనంటే మొత్తం మమ్మల్ని అవాయిడ్ చేసిండు. తను ఇప్పుడు ఆ అమ్మాయితోటి తిరుగుతున్నాడు. ఒకవేళ ఆ అమ్మాయిని మరి చేసుకుంటాడో చేసుకోవాలని కన్ఫామ్‌గా ఫీల్ అవుతున్నాడు సార్. చుంచు తిరుపతి సార్. ఇప్పుడు ఒకసారి నిజంగా ఆడదంటే ఒక ఆట వస్తువులాగా ఛాలెంజ్ తోటి ఈ అమ్మాయి నచ్చిందని చెప్పి ఛాలెంజ్ మీద అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు అవసరానికి వాడుకున్నాడు. ఇద్దరు పిల్లల్ని కూడా కన్నాడు. ఆ తర్వాత పిల్లలకి దారి చూపించి ఎంతో భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దాల్సినటువంటి ఒక తండ్రి బాధ్యతను మరిచి ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు. కట్టుకున్న భార్యను, కన్న పిల్లల్ని, బంధువులను కూడా ఇంత దారుణంగా హింసించేటువంటి వాడు రేపు సమాజానికి ఏం చెప్తాడన్నది కూడా మనం గమనించాల్సి ఉంటుంది. మరి ఇట్లాంటి పిల్లల్ని సొంత కుటుంబంలో ఇంట గెలివినోడు బయట ఎలా గెలుస్తాడు? వాళ్ళ చదువులకు ఏం చెప్తాడన్నది కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికీ అధికారుల్ని కూడా కలిసిన తర్వాత అధికారులు చేస్తామని అంటున్నారు తప్ప కానీ తిరగలేనటువంటి స్థితిలో వాళ్ళు లేరు. అనారోగ్యంతో 2024 నుండి బాధపడుతున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా అధికారులు తీవ్ర స్థాయిలో స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇట్లాంటి ఇద్దరు చిన్న పిల్లల్ని పట్టుకొని తన అనారోగ్యంగా ఉంది, తను అన్నదమ్ములు, నాన్న కూడా ఎవరు లేరు, ముగ్గురు ఉన్న ఆడపిల్లలతోటి ఎక్కడికి తిరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవరైనా ఎంతో కొంత సహాయం చేస్తారు కానీ జీవితాంతం ఉండేటువంటి పరిస్థితులు ఈ కాలంలో లేవు. కాబట్టి మరి అధికారులైనా సరే కొంత సిచ్యువేషన్స్ను అర్థం చేసుకొని వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని ఈ కుటుంబానికి న్యాయం చేయాలని కూడా విజ్ఞప్తి మాత్రం చేస్తున్నారు. ఇప్పుడు కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో వారు కూడా అవసరమైనంత స్పీడ్గా స్పందిస్తే బాగుంటుంది తొందరగా. ఎందుకంటే చిన్నపిల్లలు ఇద్దరు కూడా చూడడానికి కూడా వారికి కూడా, అందుకంటే తన కూతురును పట్టుకొని ఆడపిల్లల మీద వల్గర్ లాంగ్వేజ్, ఒక దారుణమైనటువంటి పదజాలాన్ని వాడడం వల్ల కూడా ఒక ఆడపిల్లగా తాను చిన్న వయసులోనే ఇంత బాధపడుతుందంటే మరి కుటుంబ సభ్యులను కూడా ఎంత భావోద్వేగానికి, ఎంత బాధలకు గురి చేస్తుంది.
చేస్తున్నది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇటువంటి కుటుంబ సభ్యులనే హింసించేటువంటి వ్యక్తి ఇక్కడ స్కూల్లో పని చేయాల్సినటువంటి అర్హత ఉందా అనేది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. వెంటనే ఇతని మీద చర్యలు తీసుకుంటారా, లేకపోతే పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తారా ఏందనేది కూడా అధికారులు వీలంత త్వరగా చర్యలు తీసుకుంటే వారిని ఇలా కార్యాలయాల చుట్టూ అలాగే కలెక్టరేట్ల చుట్టూ తిప్పకుండా వీలంత తొందరగా నిర్ణయం తీసుకొని బాధితురాలకు న్యాయం చేయాలన్నట్టు ఒక విజ్ఞప్తిని కూడా బాధితులు చేస్తున్నటువంటి పరిస్థితి. హన్మకొండ విద్యాశాఖ కార్యాలయం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.